शैलमध्ये कृपावसा कल्पित सन्निधानम् लक्ष्म्या समालिङ्गित वामभागम् लक्ष्मी नृसिंहं शरणं प्रपद्ये लक्ष्मी नृसिंहं शरणं प्रपद्ये సంకల్పం చెప్పారు. ఉత్సవం, తిథి, నక్షత్రం, వారం, యోగం, కరణం అన్నింటినీ కూడా చెప్పి ఈ మహోత్సవంలో కళ్యాణ కార్యక్రమం నెరవేరుస్తున్నారు అని చెప్పి అంటున్నారు. విదేశ్య శ్రియమాప్నోతి, తిథి విట్టం వల్ల కృపణ కలుగుతుంది అన్నారు. వారాత్ ఆయుష్యవర్ధనం,
భారం పెట్టడం వల్ల ఆయుష్ పెరుగుతుంది అన్నారు. నక్షత్ర ధరతే పాపం, నక్షత్రం పెట్టడం వల్ల పాపం పోతుంది అన్నారు. యోగా రోగ నివారణ, యోగం పెట్టడం వల్ల రోగం పోతుంది అన్నారు. అందువల్ల నక్షత్రం పంచాంగాన్ని వినాలి మనం వస్తాకుండా. అదే ఏ నక్షత్రము, ఏ తిథి, ఏ వారం, ఏ సంవత్సరం, సంవత్సరం, పాల్గొన మాసం, త్రయోదశి, మఖా నక్షత్రము అని చెప్పారు. ఇటువంటి దివ్య నక్షత్రములు స్వామివారి యొక్క దివ్య కళ్యాణ కార్యక్రమం ప్రారంభమైంది అని చెప్పి మంత్రయుక్తంగా అందరికీ ఉదాహరణ చేస్తున్నారు. అందులో స్వామివారికి చేసేటువంటి చక్కటి సేవలు కాకుండా పుష్పములు స్వామివారిపై సమర్పిస్తున్నారు. ప్రచారం పెట్టాలి ఆద్యం, అర్ఘ్యం, ఆచమనం, ధూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించాలి. ఇది ధూపహారం. అందులో స్వామివారి అలసి సొలసి వచ్చి పెళ్లి కొడుకు ఇప్పటి వరకు వయ్యాడి నడకతో ఒకళ్ళు స్వామివారి అదుగు మనపూర్వక నమస్కారం చేస్తున్నారు. అర్చక వరేణులంతా కూడా ముద్రతో స్వామివారికి అర్చన చేస్తున్నారు. దీనికి పీఠాధిపతులు పర్యవేక్షిస్తున్నారు. మహనీయులు పెద్దలు మహానుభావులంతా కూడా సందర్శిస్తున్నారు. కళ్యాణాన్ని కమనీయంగా కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. ఓం నమో నారాయణాయ, ఓం ప్రహ్లాద వరదాయ, ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వరుడు యొక్క దివ్య సాక్షిగా కృతే నారసింహస్య త్రేతాయం రఘునందన ద్వాపరే రుచి స్వామి వెలసాడు. స్తంభంలో వెలసాడు. అదే ఉప్పు స్తంభం, అదే జ్వాలా సింహస్తంభం. ఇక్కడే ప్రహ్లాదుడు చదువుతున్నాడు. అటువంటి అది చక్కగా స్వామివారికి చేసేటువంటి పూజ అంతా. అందుకు కొండల మీద ఇందిరతాను కూచుండి మదన కథలు మాటలాడి అహోబలేశుడు పదిలపుచు ఆడిని అహోబలేశుడు పడ స్వామివారికి మంగళం చదివారు. చక్కటి మంత్రగానములతో మంత్రార్చన చేశారు.
తద్యమే సఫలం జన్మ అంటారు. ఎప్పుడు జన్మ సఫలం అంటే పరమాత్ముని యొక్క పాదార విందముల యొక్క మచ్చకు వచ్చినప్పుడే జన్మ సఫలం. స్వామి వారికి పునః అర్చన. దివివా భువివా మమ చరణౌతే మరణేమి చింతయామి చరణౌతే మరణేమి చింతయామి. మంగళవాక్యం. మంగళం నారసింహాయ మహనీయ గుణాత్మనే అహోబల నివాసాయ స్వామివారి యొక్క దివ్య పాత్రలు పీఠాధిపతుల యొక్క శిరస్సులపైన ఉంటుంటారు. వారి యొక్క ఆచార సాంప్రదాయంలో ఒక పదం అతన్ని గౌరవించేటువంటి పదం. మంగళవాద్యం. రక్షాబంధన ముహూర్తం అయిపోయింది. రక్షకు అనంతుడు సాక్షి. అందుకే వెంకటాచలం ఎటువంటి శ్రీక్షేత్రం అంటే అక్కడ ఆదిశేషుడు ఉన్నాడు. ఆదిశేషుడు ఎటువంటి అసుచనీయుడు వాళ్లకు అమ్మవార్లకు తిరుపతి వెంకటేశ్వరుని యొక్క సమక్షాన్ని వస్త్రవర్పణ చేస్తున్నాడు. వెంకటాచల నాయకుడు వస్త్రాలు సమర్పించాడు నరసింహస్వామికి అంటారు. స్వామివారికి మధ్వాచార్య శ్రీపాద సర్వజములకు నమస్కరిస్తూ శ్రీ అహోబిల మఠ పరంపరాధీన శ్రీ అహోబిల శ్రీకృష్ణస్వామి దేవస్థానంలో నవాటిక బ్రహ్మోత్సవంలో భాగంగా జరుగుతున్న ఈ కళ్యాణోత్సవానికి సాక్షాత్ కలియుగ ప్రత్యక్షమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు. వివాహకాలైన వెంకటేశ్వర సమస్త సోదరోపచారాన్ని అని బ్రహ్మాండ ప్రాణం చెప్తుంది. వివాహ లక్ష్మీ నరసింహ లక్ష్మీ నరసింహ
స్వామివారికి అమ్మవార్లకు అన్నవ సమర్పణ చేస్తున్నారు. గోవింద గోవింద దివ్య విలాసం వస్త్ర విలాసం ఇదేనండి. తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాద వరదు ఆనందయ్య ప్రసాద వరద శశినేత్రుడు ప్రసాద వరద పరిపూర్ణ గోవింద ప్రసాద వరదాన్ని అన్నమాచార్య విగ్రహం ఎంతగానో పాడారు. గోవింద గోవింద శ్రీ అహోబిల క్షేత్రం అలాగే శోభనారాయణట్టు శోభాయమానంగా జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవానికి శుభామునేతర పేరుగా ఉన్నటువంటి మాన్యశ్రీ ఆళ్లగడ్డ గారు శ్రీమతి భూమా శోభారెడ్డి గారు మనకు ఆర్యోక్తి. అదేవిధంగా మనకు రాజ్య ప్రతినిధిగా ఉన్నటువంటి నంద్యాల పార్లమెంట్ సభ్యులు ఎస్పీ రెడ్డి గారు కూడా ఈనాడు అంటే ఈ యొక్క రాజ్య ప్రతినిధి మనందరిగా అర్పించారు. ఏ విషయమైనా కూడా అహోబిలా అర్పిత ద్రవ్యం తద్రవ్యం ప్రేరణాతుల్యం వర్ధతే వటబీజవత్. అదే విధంగా ఈ యొక్క చిన్న కైంకర్యం చేత భగవంతుడికి చేసేటువంటి చిన్న కైంకర్యం చేత వాళ్ళ యొక్క పుణ్య ఫలితం వల్ల ఈ యొక్క రాజ్యం రాష్ట్రం అభివృద్ధిని కాంక్షిస్తూ జరిగేదే ఈ వస్త్రాభరణ మహోత్సవం. ఈ యొక్క అహోబిల క్షేత్రం గురించి చెప్పాలి అంటే బ్రహ్మాండ పురాణంలో కాశ్యాం యుగ సహస్రాణి గయాయాం యుగ వింశతి ప్రయాగే యుగశతం చైవ వసేతు దినమహోబలే గయాయాం సహితం పుట్టం ప్రయాగే లక్ష భోజనం కాశ్యాంచైవ తిలక్షంతు గ్రాసమేవ. ఈ యొక్క అహోబిల క్షేత్రం లక్ష్మీ నరసింహస్వామికి జన్మస్థానం. ఇది బ్రహ్మోత్సవం అన్ని క్షేత్రాల్లో చేస్తారు, కళ్యాణోత్సవం అన్ని క్షేత్రాల్లోనూ ఉంది. కానీ ఈ యొక్క బ్రహ్మోత్సవం ఇప్పుడు ప్రవర చెప్తారు. కళ్యాణ కార్యక్రమంలో ప్రవర చూస్తున్నారు. அது வெய்யங்க வெய்யங்க நல்லா இருக்கும். என்ன வேணும்? எங்க போகணும் உனக்கு? எங்க போகணும்? ரொம்ப ஜாஸ்தி ஆயிடுச்சு. మేళం దానివల్ల స్వామి వారి యొక్క ముత్తాత స్వామి భూమహారతి చేస్తున్నారంతా కూడా బాలికా
சென்றுகாண்டர் கரியபோயில் சிங்கவேல் குன்றமே தேத்ததியாள் வெற்றிவக்கும் சிங்கவேல் குன்றమే దైవమల్లార్ చల్లవన్నాள் సింగవేల్ గుండమే. ఈ అహోబిల క్షేత్రాన్ని సందర్శించాలి అంటే శ్రీ ఈ యొక్క బ్రహ్మరుద్రాదులకు సైతం సాధ్యం కాని క్షేత్రం అహోబిల క్షేత్రం. అంత దుర్గమారణ్య క్షేత్రం. ఈ శివుడు మంత్రావత స్తోత్రంతో, శ్రీరామచంద్రుడు పంచామృత స్తోత్రంతో, పంచపాండవులు అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆరాధించు ఇంత గొప్ప క్షేత్రం దుర్గమారణ్య క్షేత్రం. ఇప్పుడు మనమందరం ఇక్కడ ఈ విధంగా ఉన్నాము అంటే అహోబిలమఠ పీఠాధినేతల కృషి లేకుంటే ఇది సాధ్యం కాదు. ఎంత గొప్పదైనటువంటి క్షేత్రం అంటే ప్రతాపరుద్ర మహారాజు ఇక్కడ రుద్రవరానికి వేంచేసినప్పుడు ఆనవాయితీ ప్రకారం ఒక స్వర్ణ శివలింగాన్ని ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అనుకుంటే అది సాధ్యం కాక ఒక స్వర్ణ లక్ష్మీ నృసింహ విగ్రహాన్ని ఆ కోట పోసినప్పుడు లభించింది. ఆ విగ్రహాన్ని ప్రస్తుతం పీఠాధినేతల వరకు పూజ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుత పరిపాలనాధికారులు శ్రీ లక్ష్మీ నృసింహ దివ్య పాదుకా సేవక శ్రీవంశగోప శ్రీ నారాయణ తీర్థ మహాదేశికన్, వారి తదనంతరం శ్రీవంశగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్, నారాయణ యతీంద్ర మహాదేశికన్. అహోబిల మఠ చరిత్ర చెప్పాలి అంటే నారాయణ యతీంద్ర మహాదేశికన్ కు ముందు స్వాముల వారి తర్వాత. ఎందుకు అంటే శ్రీరంగం అనే ఒక గొప్ప దివ్య దేశంలో ఈ యొక్క వైష్ణవ సంప్రదాయానికే మూల స్తంభం శ్రీరంగ దివ్యదేశం. ఆ దివ్య దేశంలో రాజగోపురాన్ని నిర్మించింది అహోబిల మఠ 44వ పీఠాధినేతలు. వారి తరువాత మఠం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పట్టాభిషిక్తులై ఈనాడు మఠంలో స్వామి మాలోల నరసింహస్వామి స్వర్ణ మంటపంలో వేంచేసి అయగీయ శంకర్ అని మనం గుర్తుగా పిలుచుకుంటే అంతమైన సింహమైన ఆ ప్రహ్లాదారుడే అపర రామానుజావతారులైనటువంటి ప్రస్తుత పీఠాధినేతలు స్వర్ణ సింహాసనారుడయ్యే స్థాయి వరకు వచ్చింది అంటే వారి కృషి ఫలితాన్ని చెప్పకుండా మనం ఉండలేము. ఆశేత్ హిమాచలం కూడా వీరికి శిష్యులున్నారు. వీరి కంచర్ల రామదాసు కంచర్ల గోపన్న ఒక పద్యంలో చెప్తున్నట్టు అంజన భీముడు ఆత్మజన బాంధవుడు ఉత్పల బాణపూణ కోదంట కళాప్రచండ మృతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచు గడగట్టి వేదిక డంట గడాంట గడంట నినాదంపు లదాంటంపు నిట్టమత్త వేదంటంపు లెక్కి చాటన దాశరథి కరుణాపయోనిధి అన్నారు. ఒక పెద్ద పేరుని తీసుకుని నేను ఒక మత్ గజం పైన ఎక్కి ఈ యొక్క రామచంద్రుని యొక్క గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం చాటుతాను అని చెప్పారు. ఇప్పుడు లాజహోమం జరుగుతూ ఉంది. గోవిందా గోవిందా జరుగుతుంది. హోమ కార్యక్రమం జరుగుతుంది. అంతా కూడా పురుష సూక్తం, స్త్రీ సూక్తం, భూసా సూక్తం, నీలా సూక్తం అని పంచ సూక్తములు ఉంటాయి. దాంట్లో ఆ విధంగా చెప్పినట్టు పంచర్ల రామదాసు ఏ విధంగా అయితే రాముడి గొప్పదనాన్ని ఒక వేరిని కట్టుకొని దిగ్బంధాలకు వ్యాపింపని యొక్క నృసింహ సార్వభౌముని తత్వాన్ని ప్రపంచం మొత్తం కూడా స్థాపించారు. ఈ యొక్క చికాగో, అమెరికాలో చికాగోలో కూడా అహోబిల మఠం
బ్రాహ్మణం ఉంది అంటే అది ప్రస్తుతం శ్రీమద్ అడిగేశ్వరుడు ఒక కృప, వారి కృషి. పత్రికలు పంచి మరి తన వివాహానికి హాజరవుతున్నారు అంటే ఈ యొక్క క్షేత్ర గొప్పతనం. కానీ భగవంతుడు అంత సులభుడు కాబట్టి సర్వాత్మ సామాన్యమయే లక్ష్మీ లక్ష్మీ మనమగామిని చంద్రాప్రభాదాయ ఈశ్వరేగం భగవంతుడి కన్నా గొప్ప ఈ యొక్క అహోబిల క్షేత్రం. ఇంతవరకు మనం ఇంతమంది భక్తులు కొన్ని వేల మంది నడుమ భగవంతుడు ఉన్నాడు అంటే ఇది ప్రామాణికంగా చెప్పినట్టు వైకుంఠంలో వైకుంఠేది పరేలోకే ప్రియాదాత్మం జగన్పతి ఆస్తే విష్ణు నచిత్యాత్మ భక్తై భాగవతై సహా అన్నట్టు వైకుంఠంలో భగవంతుడు భక్తులందరితో ఉంటారు. కానీ ఈ అయితే పిలుస్తున్నట్టు వారికి లక్ష్మీ నరసింహస్వామి పేరే ఆపాదించడం జరిగింది. అంత గొప్పనైన క్షేత్రంలో ఈనాడు చంద్రకాండర్ కరియబోయిల్ శింగవేడుకుంటమే వెళ్ళి దర్శించడానికే కష్టసాధ్యమైన క్షేత్రం ఏది అంటే అది అహోబిల క్షేత్రమే. తిరుమంగయాళ్వారు దాదాపు 80 దివ్యదేశాల మంగళాశాసనం చేసినప్పటికీ ఏ క్షేత్రానికి ఇటువంటి మద్దతును ఇవ్వలేదు. ఎందుకు అంటే అహోబిల క్షేత్రం అంత దుర్గమారణ్య క్షేత్రం. అదే విధంగా నరసింహస్వామి ఎటువంటి వాడంటే నమ్ముడయ నంబెరుమాన్. నంబెరుమాన్ అని శ్రీరంగంలో ఉండే రంగనాథ స్వామికి పేరు. నంబెరుమాన్ అంటే మన దేవుడు. కానీ ఇక్కడ ఈ నరసింహస్వామి నమ్ముడ నంబెరుమాన్. అందుకే ఈ యొక్క నరసింహస్వామి 40 దినములు పారువేట ఉత్సవానికి వెళ్తున్నారు అంటే అది మిగతా ఏ క్షేత్రంలో ఏ భగవంతుడికి సాధ్యం కానటువంటి విషయం. ననారసింహ నదిగశ్చ దేవ నదీర్థమన్యత్ భవనాసహేతో న కారుణాద్రే రపరోస్తు శైల న భక్త జంతో రపరోస్తు యోగి భక్తస్య దానవశిషో పరిపాలనాయ భద్రా నృసింహ గుహనామది చక్షుచస్తే స్తంభైకవత్య మధునాపి నృసింహనూనం త్రైలోక్యమేదఖిలం నరసింహ గర్భం. ఈ నృసింహుడే సృష్ట్యాది కార్యములకు ఆధారం. ఆయనే మొట్టమొదటి సృష్టి స్థితి లయలు చేపించింది. ఈ యొక్క అహోబిల క్షేత్రంలో కళ్యాణ వైభోగంలో పూర్ణాహుతి మహోత్సవం జరుగుతూ ఉంది. పూర్ణాహుతి కార్యక్రమం ఈ క్షేత్రంలో మనకు ఏ క్షేత్రమైన క్షేత్ర ప్రస్తావన వచ్చింది అంటే తీర్థ ప్రస్తావన ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అంత గొప్పనైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో భవనాశిని సాక్షాత్ త్రిపతగా భవనాశిని అన్నట్టు పూర్ణాహుతి జరుగుతూ ఉంది. గోవిందా రథోత్సవం జరగాలి అంటే పుష్కరిణి ఉండి తీరాల్సిన పరిస్థితి. ఈ యొక్క అహోబిల క్షేత్రం
దుర్భిక్షంతో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో ఇప్పటికీ కూడా మఠం వారి చెరువు అని ఇక్కడ ఒక చెరువు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ కాలంలోనే మఠం వారు ఎంతో కష్టం మనర్చి చెరువును నిర్మించారు. ఆ చెరువు నుంచి నీటిని మళ్లించి ఇక్కడ దేవాలయం సమీపంలో స్వామి పుష్కరిణి అనే ఒక పుష్కరిణి కూడా నిర్మించడం జరిగింది. అయినటువంటి అహోబిల మఠ 45వ పీఠాధినేతలు శ్రీ లక్ష్మీ నృసింహ దివ్య పాదుకా సేవక శ్రీమచ్చటగోప శ్రీ నారాయణ యతీంద్ర మహాదేశికన్ స్వామి వారు. వారి పేరులోనే శ్రీ వైష్ణవ సంప్రదాయం ఉంది. వారి యొక్క సంఖ్య మఠం క్రమంలో 45. సంఖ్యాశాస్త్ర ప్రకారం 45 అంటే 9 అని అర్థం. 4 + 5 9 అంటే అహోబిల నవనారసింహులు వారిలో ఉన్నారు. నారాయణ ఆ శ్రీమన్నారాయణుడే వీరిలో ఉన్నారు. భగవత్ భాష్యకారులు లేకపోతే మనమంతా ఈ రోజు భూమి మీద ఉన్నామా మోక్షం సాధించడానికి అనర్హులం. ఎందుకు అంటే తమకు నరకం సిద్ధిస్తుంది అని మొత్తానికి ఆచార్య సార్వభౌములు భగవద్ రామానుజులు. వారికి యతీంద్రులు అని పేరు. ఆ యతీంద్ర నామధేయం అదేవిధంగా పీఠాధినేతలు తమ యొక్క అమృత హస్తములతో స్వామి వారికి అమృతవల్లి అమ్మవారికి తలంబరాలను సమర్పిస్తారు. ఈ యొక్క తలంబరాలు వైభవంగా ఇక్కడ జరగబోతుంది. అదేవిధంగా యతీంద్ర మహాదేశికన్ స్వామి రంగనాథునికి శ్రీరంగంలో వేయించేసిన రంగనాథునికి రాత్రికి రాత్రే పాదుకా సహస్రం అనే చెయ్యి స్తోత్రములతో కూడిన సహస్రనామాలని సమర్పించిన వారు స్వామి తలంబరాల కార్యక్రమాలు. అటువంటి వేదాంత దేశీయులు కూడా వీరిలో ఉన్నారు. భక్తులందరికీ ఎందుకు ఆచార్య స్థితి ఎక్కువ చెందుతుంది అంటే పేరు కాదు, ఆచార్యవాన్ పురుషమే. ఆచార్యుడు ఉన్నవాడే పురుషార్థాన్ని పొందుతాడు. చతుర్విధ పురుషార్థం ஏதேனும் ஒரு கிஞ்சித்காரம் பண்ணினார்க்கு சர்வத்ர பூதமான పరిశ్రంగంగా எல்லாம் திருப்பதவதான தீர்த்தோத்தலம் అన్నట్టు ఆ యొక్క அது காட்டல இந்த வெத்தலையில தலையில அது அந்த குரூப் பண்ணாங்க இன்னொரு நர்சமர் பண்ணாங்க ஹைதராபாத் நர்சமர் இருக்கார் அவர் காமிச்சா நேற்று யாதவரி குப்தா இதெல்லாம் ரவான்னு நேற்று காமிச்சா அதில் வச்சா எல்லாத்தையும் நடுவில் துணியை போட்டு அந்த பக்கம் பண்ணுவான். ప్రహ్లాద అందు అహోబిలతో ప్రహ్లాద వద్దామా అమ్మాయి అహోబిల అన్నట్టు ప్రహ్లాద ఇండియా
గొప్పగా ఈ క్షేత్రంలో జరుగుతుంది. ఎందుకనంటే సాక్షాత్ శ్రీ డ్రెస్ ಎಲ್ಲ తిరుపతి మలైంది వర్తమాన పీఠాధినేతలు తమ యొక్క మహత్తాలతో స్వామివారికి తలంబ్రాలను పోయడం మనందరి కూడా భాగ్యం. టీవీ ద్వారా చూసిన వారు ఇప్పటికి వచ్చి తిలకించిన వారు మరీ ధన్యులు. ఈ యొక్క ఆచార్యముగా దర్శించిన వారు మరీ ధన్యులు. అందరికీ కూడా కృతజ్ఞత సుమాంజులు. ఈ యొక్క కళ్యాణి జరుగుతుంది. ஜிஆர் பிரசன்ட் பண்ணுவார். இதனாக்க பணம் கோவிந்தா கோவிந்தா மணி ஆயிரத்து கட்டங்க నరసింహ